నువ్వు అన్ని ఏమో చేస్తున్నావు లెక్కనే ఉన్నావు ప్రతి వీడియోలో. నేనేం తెలుసా, సాడ్ ఉన్నా కోపం ఉన్నా ఏది ఉన్నా నేను కామెడీగానే తీసుకుంటా. ఎందుకంటే నేను రియాక్ట్ అయితే చాలా డేంజర్ ఉంటుంది. మన మీ ఇష్టం వాళ్ళ చెప్పు, నాతో చెప్తే ఆమె మస్తు మంది వస్తారు నుంచి ఆమెకు ఫేమ్ లేనప్పటి నుంచి లవ్ చేస్తున్నా బ్రో నేను. వన్ సైడ్ లవ్ ఇట్లా చాలా మంది ఉంటాయి. వన్ సైడ్ లవ్ చూసి ఆనందించాలా తప్ప ఇవన్నీ వేయద్దు. అర్థమైంది? మాట్లాడు బ్రో. తమ్ముడిని అరే నువ్వు జరుగు భయ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న కీర్తిప్రియ ఒక వీడియో పెట్టింది. దొంగ కీర్తి నిన్న ఒక వీడియో పెట్టింది. అలా ప్రాంక్ అని చెప్పలే నాకు. ముందు చెప్తుండే అది ప్రాంక్ చేసినాం అది అని చెప్పి. ప్రాంక్ అని చెప్పలే నాకు. మొత్తం పిచ్చి పిచ్చి లేచిపోయింది. ఆడ కమెంట్లు మొత్తం నిజంగానే అది మొత్తం ఇంట్లో ఇటు అడుగుతారు ఏమన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోతావు అది అని చెప్పి. నువ్వు ఆయన పక్కకే ఉంటాడు రోజు మా ఇంటికాడ ఉంటున్నాడు. అయితే ఏమైంది, మొత్తం మా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఏమో అట్లా వెళ్ళిపోతావు అది తీసుకొని అది నీ మాటలన్నీ ఎట్లుండే తెలుసా, నిజంగా చేసేటట్టే ఉన్నావు అది అని చెప్పి మస్తు ఇటీరు. ఇలా కీర్తిపోయిన ఏం ఫోన్ గిన్ చేయాలి, డైరెక్ట్ పిలిచి వీడియో పెడుతున్నా. కాదు నిన్న ఏంది, నేను నిజంగానే ప్రాంక్ చేద్దామని అనుకున్నా. కానీ తర్వాత అది ఏమంటారు, మనం రియల్ గా డిస్కషన్ అన్నట్టు మునిగిపోయి నేను కూడా మాట్లాడినా. లాస్ట్ కి నువ్వు వెళ్ళిపోయినావా, అప్పుడే నేను చెప్దాం అనుకున్నా. ఇక నువ్వు గరంలో వెళ్ళిపోయినావు. నువ్వు ప్రతి వీడియోలో వెళ్ళిపోతావు. ప్రాంక్ చేసిన అన్నా నీళ్ళు పోసుకొని చచ్చిపోతున్నా అన్నా కూడా ఇట్లనే చూస్తా ఉన్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. కాదు మరి అంతసేపా? ఎంతసేపు వచ్చింది అది? 41 minutes వచ్చింది. మొత్తం కట్ చేసినట్టు నాకు చెప్తుండు. అయినా అది ఏం వీడియో అసలు చెప్తూనే లేదు. అదేమన్నా సినిమా అంత పెద్ద దిగానికి అమ్మా ఏమైనా షార్ట్ ఫిలిం అన్నా ఇస్తలేరు. అందుకనే ఫస్ట్ ఆలోచించాలి, అరే ఎట్లా వేయాలి నరేష్ గారిని మీద సెట్ అయితే ముందే చెప్పాలి. అరే పెళ్లి వీడియో ఇట్లా పెళ్లి వీడియో వస్తుంది చేద్దాం ఆడ పెట్టుకుందాం కెమెరా అని చెప్తే రియాక్షన్ ఏమొస్తుంది అని చెప్పేలాగా నువ్వు వెళ్ళిపోయావు. మొన్న పోయి అట్లనే నాకేం రియాక్షన్ వస్తలే. నువ్వు అన్ని ఏమో చేస్తున్నావు తిడతానే ఉన్నావు ప్రతి వీడియోలా. ప్రేమ ఎక్కువ చూపిస్తామని వెళ్ళిపోతారు. అందరు ఏమంటారు తెలుసా కమెంట్లల్లో, నువ్వు సీరియస్ టైమ్ లో జోకులు చేయకు నరేష్ ప్లీజ్, నీ కాల్ ఇప్పుడే చూపిస్తా. నేనేం తెలుసా, సాడ్ ఉన్నా కోపం ఉన్నా ఏది ఉన్నా నేను కామెడీగానే తీసుకుంటా. ఎందుకంటే నేను రియాక్ట్ అయితే చాలా డేంజర్ ఉంటుంది. మన మీ ఇష్టం వాళ్ళ తట్టుకోలేరు. మళ్ళా చేతి లేపేసిన అనుకో పర్సన్ మళ్ళీ మీ మీదకి మేము చూస్తాం కాబట్టి అందుకే మేము కామెడీ ఉంటాం. అరే బాయ్ అట్లా ఓ బాయ్ జర వీడియో తీస్తున్నాం. సరే పోనీ ఏం కాదు. అరే ఏం రాలేరా అన్ని యాక్టింగ్ చేస్తుంది. ఏమి ఇట్లాంటి ప్రాంకులు చేసింది అనుకో నేను డేంజర్ వేసి పడేస్తాం. మళ్ళీ చెప్తాను ఏం చెప్పకుండా చేస్తామన్నప్పుడు ప్రాంక్ అన్నట్టు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీ హారిక స్పందన పిలవాలా? వాళ్ళు చెప్తేనే హారిక స్పందన డౌన్లోడ్ పిలుచుకో భయమా? పిలుచుకోరా, నేను పిలుచుకొని వస్తాయి సార్. ఎవరిని పిలుచుకోరా సార్, నీ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఈసారి భరతీయ మాట అటు గుంజుకుంటావు. నీకు చాటు కొట్టమంటావు భరతనా, లేకపోతే రోహన్ కూడా వస్తాడు. పోనీ మనం ఊపుకుంటే ఎక్కువ చేస్తున్నా నాయన. అరే బాయ్ అరే అప్పటి నుంచి తిరుగుతున్నా. నువ్వు చెప్పనే కావా మాకు చెప్పొచ్చు కదా. హాయికి ఆమె ఒక్కతేనా, నేను కదా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా.
సో గైస్ కీర్తిప్రియ ఉషిరా ఫేమస్ అయిపోయింది. కీర్తిప్రియ హైదరాబాద్ అంటే మినిమం ఉంటుంది. ఇక్కడ చూడు రావాలా థ్యాంక్ యూ. సో ఉషిరా ఇట్లా అయిపోతే నేను ఏడిపోయినా ఇట్లా కొంచెం ఇది ఉంటుంది. వేసుకో మేకప్ కిట్ తెచ్చిస్తాం వేసుకో. వీడియో చేస్తుంటే ఆ సెట్టింగ్ చేసుకుంటాం. అరుస్తున్నాడు భయ ఏడు ఎదురు మాట్లాడుతున్నారు చెప్పి నేనున్నా అని చెప్పి ఏమరా వెళ్ళిపోతున్నా డైరెక్ట్. అందుకే వచ్చి నాకే హాయ్ చెప్పిండు మళ్ళీ నీకు చెప్పకుండా. మేము అడిగే చెప్తారు. అరే సరే నువ్వు వీడియో చెప్పు, వీడియో మాట్లాడు. అదే నేను అట్లా చేస్తావు నువ్వు ప్రాంక్ అని. అది చెప్తే మంచిగా చెప్పాలా? అది మొత్తం ఏం ప్రాంక్ చెప్పాలి ఏం చెప్పాలి ఉట్టి తమ్నెల్ మీద పెడితే ఏమనుకోవాలి పబ్లిక్. కొంతమంది తమ్నెల్ అవన్నీ చూడరు, చదవరు, డైరెక్ట్ అనుకుంటారు అది అయితే నిజంగానే ఇది రాబోయే అది ఇది అనుకుంటారు. అమ్మ ఏం చెప్పాలి రాబోయే నువ్వు అట్లాంటివి చేసినావు అనుకో నెక్స్ట్ టైం వీడికి నువ్వు పడేసి కింద పడతావు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మోరిలో నొక్కుదాం మన ఈడైతే ఏం కాదు. ఎడబడిపోవాలి చెప్పు ఆడ మోరిలా నా కోసం వస్తావు కీర్తను చూసినా నిన్న వీడియోలో నేను చచ్చిపోతా నిన్న మొన్న వీడియోలో నేను ఏం పెట్రోల్ గిట్రోల్ పోసుకోలేదు. నేను నాకు గర్ల్స్ మీద నమ్మకం లేదురా ఇప్పటి నుంచి. అసలు ఆ వీడియో గురించి నువ్వు అసలు ఎత్తకు. అసలు ఎత్తుతే అది వీడియో అనే అన్నారు నన్ను అడిగితే. నిన్ను ఫోటో ఎవడు పెట్టమన్నాడు? అట్లా ఏ ఫోటో ఎవడు పెట్టమన్నాడు? నేను నెక్స్ట్ డే ఆ వీడియో చూసినాక తర్వాత వచ్చినడికి చూడలేదు కాబట్టి నేను ఏమన్నా లేకపోతే సంతోషించి అప్పుడే ఎట్లా పడితే అట్లా తిడుతుండే. నేను నా గురించి దుంకినా అని అంటావు, దాని గురించి చేసినా అని అంటావు, మళ్ళీ తర్వాత నేనేమో ఏడుపు కూడా అందులో కూడా ప్రేమ లేదు. ఎప్పుడు చూసినా లేవట్లే ఇంకా లేవట్లే. నువ్వు ఇంకొకసారి ఆ ఫోటో గిట పెట్టినావు అనుకో అసలు మంచిగా నేను అసలు మాట్లాడాను నీతో చెప్తున్నా. నా ఫోన్ వాల్ పేపర్ కూడా అదే ఉంటది. ఎంత ఫీల్ అయినా తెలుసా? అరే ఏదో ఫోటో అడగలను నేను ఫోటో వేసి నా ఫోన్ వాల్ పేపర్ కూడా అదే ఉంటది. కానీ ఫోన్ చేసి అదే వస్తుంది. ఆ మెల్లికర్ల ఫోటో ఎంత మందికి నచ్చింది తెలుసా? పిచ్చిలేసు కాలి పెళ్లి నా ఫ్యాన్స్ అందరు మిమ్మల్ని వేసుకుని నిన్ను వేసుకుంటారు. ఈయననే వేస్తుండు గైస్ అట్లా ఫోటో పిచ్చి పిచ్చిగా. ఇంకొక వీడియో కావాలంటే అట్లా ఎప్పుడు ఏం అవసరం లేదు. ఈసారి డైరెక్ట్ బస్సులకి ఆటోలకి పెడతాం పోస్టర్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పెడతావు సిగ్గులేదు నీకు నిజంగా. నేను ఆటోకి పెడతా మళ్ళీ నీ పోస్టర్ తీసుకో అన్ని ఆటోలకు పెడతా సికింద్రాబాద్ లా మొత్తం. కొంచెం సేపు మాట్లాడొచ్చు ఎందుకు బ్రో ఫోటో దిగినావా ఇంకేం మాట్లాడదు. చెప్పు చెప్పు ఏమతో మాట్లాడుతున్నా చెప్పు నాతో చెప్తే ఆమెకి లవ్ చేస్తున్నావు మస్తు మంది వస్తారు లవ్ చేస్తున్నావు బ్రో సీరియస్ గా. అట్రాక్షన్ అనుకుంటా. అక్క అంటారు తర్వాత ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నావు. ఎన్ని ఇయర్స్? 3 years అయిందా? 3 years ఏం కాలే బ్రో. 10 years 5 years అవుతుంది. అవునా? ఏం కీర్తి వాలీబాల్ ఆడుతున్నప్పటి నుంచి పిచ్చిలేసిందా నీకు? నేను వాలీబాల్ ఆడతా అని మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తానికి తెలుసు. నేను ఎందుకంటే అన్ని పోస్ట్ చేస్తున్నా బ్రో. వెనకాల మస్తు సార్లు పడ్డా నేను. బ్రో నాకు మెమరీలో ఎన్నిసార్లు చూసినా అని పట్టించుకుంటలే. మరి ఏం చేయాలి బ్రో మేము? అంటే పట్టించుకోకపోతే కాదు నీకు ఇక్కడ ఉన్నామని ఎట్లా తెలిసింది? అంటే నువ్వు తెలిసే వచ్చినావు అంటే ఇట్లా రోజు వీడియోలు పెడుతురు కదా చూసినా ఈ స్పాట్ గుర్తు పట్టేసిన. ఇంకా ఈ రోజు 3 days నుంచి వస్తున్నా. మీరేమో కనిపిస్తలే. ఈ రోజు నా లక్క ఏందో తెలియదు అని దొరికింది. ఇట్లా పోతున్నా కనిపించారు వచ్చేసి చెప్తున్నా. టార్చర్ నీకు తెలియదు. లవ్ గివ్ ఏకు అర్థమైందా? ఇప్పుడు మేమిద్దరం ఉండే మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. కొట్టలలో అవుతున్నాయి. నీకు అర్థమైతే నీకు మంచిగా చెప్పి పంపిస్తున్నావు. అరే మన చెప్పరా మన ఇంటి లేడు బాగా చూసినా ఇప్పుడు ఇట్లా లొల్లులు అవుతున్నాయి. ఏదో ఏదో అట్రాక్షన్ ఏమో మన ఉంది.
తెలియక వచ్చేసిండు. సరే బ్రో సిన్సియర్ గానే ఉంది. అరే ఏం సిన్సియర్ రా ఇది? సిన్సియర్ బ్రో నాది 5 years నుంచి నీ లవ్ కి ఎండింగ్ డే బ్రో బాధపడదు. ఎండింగ్ ఎందుకు అవుతావు బ్రో? 5 years నుంచి ఇగో మేము వీడియో ఇస్తున్నాం, ఈ వీడియో పెట్టినాం అనుకో నీ మన ఉంటుంది మన ఏమన్నా పెట్టుకోరు బ్రో. నేను 5 years నుంచి లవ్ చేస్తున్నాను నేను. చెప్పాక 5 years నుంచా? 5 years నుంచి ఆమెకు ఫేమ్ లేనప్పటి నుంచి లవ్ చేస్తున్నా బ్రో నేను. కీర్తి ఫేమ్ లేనప్పటి నుంచి అంట. ఏ ఆమె ఫేమ్ ఫుట్బాల్ వాలీబాల్ ఆడినప్పటి నుంచి ఆమె వెనకాల పడుతున్నా. ఫుట్బాల్ గిట్ట అన్నాను అప్పుడప్పుడు ఆడుతుండే పక్కకి కోర్టు ఉందని. నాకే తెలియదురా నాయన ఈ మాడుతుంది అంటే వాలీబాల్ అప్పటి నుంచి ఆమె వెనకాల పడుతుండే. ఆమెకు మస్తు సార్లు ప్రపోజ్ చేసిన నేను. సరే బ్రో పోనీ ఏదో చెప్పేసిన ఫ్యాన్ లాగా పోనీ రైట్ రైట్ ఫ్యాన్ ఎందుకు అవుతావు బ్రో? అది కావా ఫ్యాన్ కాదు, నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. నువ్వు సపోర్ట్ అయినాయి సపోర్ట్ చేస్తాం కదా. కాదు బ్రో, ఇప్పుడు మేము ఇద్దరం రిలేషన్లో ఉన్నాం, వచ్చి ఇట్లా అంటే ఎట్లుంటది? ఇట్లా చాలా మంది ఉంటాయి వన్ సైడ్ లవ్, చూసి ఆనందించాలా తప్ప ఇవన్నీ చేయొద్దు. అర్థమైంది? సరే ఇప్పుడు ఇంకొక 10 years జరు వీడియో తీస్తున్నాం. సరే మేము వీడియో తీస్తున్నాం, అయిపోయినాక ఆడ ఊసపు ఆడ ఊస లేకపోతే ఆడనే ఉంది. నేను మాట్లాడదు తర్వాత ఆడ ఊసపో బ్రో. వీడియో అయిపోయినాక పిలుస్తాం, అప్పుడు ప్రపోజ్ చేయి అన్ని చూస్తాం. నేను అరే బ్రో జర అచ్చే ఆడబోర్రా అది జరా కొద్దిసేపు అయినాక రా. ఏం పర్సన్ అరే ఫస్ట్ నాజుకే మాట్లాడాలా, వినకపోతే అప్పుడు ఎందుకు ఊకే వాళ్ళు ఇట మన వీడియోలు చూస్తారు ఎందుకు ఏం రెచ్చిపోరు. చెప్తే వింటారు కొంతమంది, చెప్తే వినకపోతే ఏం చేస్తాం? సరే ఏడుండే మనం మెల్లికాన్ల ఫోటో వెళ్ళి కళ్ళకి ఏమైనా మర్చిపోరా అది అసలు. నీ ఆ ఫోటోలో కళ్ళు అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా. ఓవర్ చేయకాడ్రి. నీ ఫోటో అట్లా నీ పర్మిషన్ లేకుండా కాదు, సీరియస్ మ్యాటర్ ఎందుకు అట్లా కవరింగ్ చేస్తావు? వద్దు అవన్నీ సెట్ గా మనకి రిలేషన్ సిగ్గుపడుతుంది. ప్రేమ లేదు దోమ లేదు సుజాత. ప్రేమ అనేది దోమ లాంటిది, ఊకే టార్చర్ చేసిన రక్తం తాగుతా ఎన్ని అనం చేసినా చెప్పు. అయ్యో ఏం చేసినా నేనే చేసిన ఏదంటే ప్రతిసారి బోటింగ్ తిప్పిదా చాయ్ కోసము అంత టికెట్ పెట్టి తీసుకొచ్చిన ఇంద్ర పార్క్. ఏం సిగ్గులేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను ఒక విషయం చెప్తున్నా, ఆ 10 రూపాయల కన్నా ప్రేమగా మాట్లాడచ్చు కదా, అది చేత కాదు. ఏదైనా అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తే ఇట్లుంటది ఇది అది అని మాట్లాడతారు. ఎందుకు చెప్పండి? ఆయనకు అసలు ఒక దాంట్లో వెయిట్ చేయ బ్రో, ఏమనుకో. వీడియో ఏంది బ్రో? మీతో మాట్లాడడానికి రాలే బ్రో, నేను ఆమెతో మాట్లాడడానికి వచ్చినా బ్రో. నేను మళ్ళీ ఆమెతో మాట్లాడుకో, మళ్ళా వీడియో అయిపోయినాక మాట్లాడుకో. ఆగరా బే, ఏం మాట్లాడుతావు చెప్పు. కీర్తి ఏదో మాట్లాడతారా చెప్పు చెప్పు రా. నేను లవ్ చేస్తున్నా చెప్పేస్తాను మా ముఖం చూసు. అంతే, అదే ఆన్సర్ బ్రో. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అన్నా. సపోర్ట్ కాదు, నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. అన్నా అన్నాక అయిపోతుంది. నేను బ్రో అన్నా కదా ఫస్ట్, ఆయన వచ్చిన నాకు చెప్పాక చెప్తుందా సరే మేము సైలెంట్ ఉన్నాం. చెప్పు బ్రో మళ్ళీ ప్రపోజ్. నీకేమన్నా పిచ్చా? నువ్వు ఫస్ట్ వచ్చేమన్నావు హాయ్ అక్క ఒక ఫోటో అని అన్నావు. మరి అక్క అన్నప్పుడు అక్క లాగా ఉండాలి కదా. భయంతో ఏం చెప్పాలో అర్థం కాలే. 5 years నుండి ఎండ పడుతున్నా. ఎప్పుడు నేనెప్పుడు 5 years అని. ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు కదా మా ఇద్దరివి. మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఇట్లా వచ్చి చెప్తే మా ఇద్దరు రిలేషన్షిప్ బ్రేక్ అయినట్టు ఉంటది. మళ్ళీ ఏదో ఒకటి చిచ్చు పెట్టినట్టు ఉంటది. ఇప్పటికే మాకు అందరు వచ్చి చిచ్చులు పెడతానే ఉన్నారు. ఏం చేయాలి చెప్పు? ఒక ఫ్యాన్ లాగా వచ్చినావు, ఫోటో దిగినావు, వెళ్ళిపోయినావు. ఫ్యాన్ కాదు బ్రో నేను, ఫ్యాన్ కాదు బ్రో నేను. మళ్ళీ ఏంది మనం కూలరా ఏసీ
ఏందివా అరే చూడరా నాయనా వీడియో చేస్తున్నాం మేము ఏదో పర్సనల్ ఉంటే మీరు ఒకటి వచ్చి లవ్ చేస్తున్నా బ్రో. అరే లవ్ చేస్తున్నా అంటే వాడాలి ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేసి లవ్ చేస్తున్నా నాకు అర్థమవుతుందా? అదే కదా ఎంతమంది నేను నీకు ఉంటారు రెస్పెక్ట్ అట్లా ఇచ్చి ఇంతసేపు ఉన్నాం, నువ్వు ఉన్నావు. చెప్పు ఏంది బ్రో నీది లవ్ చేస్తున్నా బ్రో నేను. అయినా ఈయన రిజెక్ట్ చేస్తుంటే ఎందుకు అట్లా చేస్తున్నాను? చేసిర్రా నేను చేయనే లేదా ఇద్దరు మధ్యలో లొల్లిలు అయితే మళ్ళా కలుస్తాం మేము. ఇంకా ఆయన కన్నా మంచిగా చూసుకుంటాను, లవ్ చేయొచ్చు. పడ్డానండి ప్రేమలో మరి పిచ్చా నీకేమన్నా మెంటలా? ఎట్లా పౌడర్ గిడర్ లిప్స్టిక్ ఇచ్చి పెట్టి అన్ని తీసుకొస్తా కావాలంటే పెట్టుకుంటారా ఆమె ఇంట్లో ఉన్నాయి అవన్నీ మీకెందుకు లేవు. మా ఇద్దరికి గొడవలు అవుతున్నంత మాత్రాన మేము విడిపోతామని కాదు. మేమిద్దరం కొంచెం ట్రావెల్ చేస్తున్నాం. నా గురించి ఆయన గురించి నాకు తెలుసుకుంటున్నాం అంతే. అని గురించి ఏం అసలు వచ్చి ప్రపోజల్ చెప్తే తెలియదు అంటే తిరిగినప్పుడు ఆమె వెనకాల. అరే తిరిగితే నేనేం చేయాలా చెప్పు. ఎంతమందో తిరుగుతారు. నీ పెట్రోల్ పైసలు వేస్ట్ కాల్పిల్ తిరిగి ఎందుకు చెప్పు. నువ్వు ఈయనకు సపోర్టా? నువ్వు తీసుకోను కొంచెం ఉండాలి నువ్వు ఇద్దరం ఉన్నాక మళ్ళీ 5 years అయితే ఏంది బ్రో? ఆమె ప్రేమ కుట్టిన సెకండ్ 5 years నుంచి కాదు. పో నువ్వు వెళ్ళిపో రైట్ అయిపో. అరే ఆల్రెడీ పుట్టుడు ఒకటి తక్కువ ఇప్పుడు చేతులు ఇంకా మేము వీడియో ఇస్తున్నాం అయిపోయినాక మాట్లాడదాం. ఎంతసేపు ఆగు 5 years ఆగిన ఒక 5 నిమిషాలు ఆగాలేవా చెప్పు. లే బ్రో నేను ఆమెతో మాట్లాడుకుంటా బ్రో, నువ్వు మధ్యలో రాకుండా. రేగో మాట్లాడినావు ఆమె అన్నా నేసింది ఏముంది ఆడ అంటారు బ్రో, ఫస్ట్ అన్న అంటారు తర్వాతనే అంటారు. అయ్యో బావా అంటున్నాడని పిచ్చా నీకేమన్నా? నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదు. మేము సీరియస్ అయితే మంచిగా ఉండదు. ఏదో మంచిగా నవ్వుకుంటా అందరితో నవ్వుకుంటా ఆడతాం. ఏదో మళ్ళీ లోపల ఉన్న దయ్యాన్ని మళ్ళీ తట్టుకోలేరు మీరు. ఇప్పుడు నిజంగా చూస్తారా మళ్ళీ? అరే వీడియో వీడియోలో పెడతాం మళ్ళీ మీ ఇష్టం. మళ్ళీ కాబట్టి కావాలని తర్వాత ఇంట్లో కూడా పరిచయం చేస్తాడు. 3 days నుంచి వస్తున్నా బ్రో ఇందిరా పార్క్ కి. నువ్వు 3 days నుంచి రా, వారం నుంచి తిరుగు, మాకేం ఫరక పడదు. అర్థమైందా? ఫోటో దిగినావు ఫ్యాన్ లాగా వచ్చినావు. ఫస్ట్ టైం బ్రో నేను అది ఆ ఫోటో మళ్ళీ అవన్నీ బ్రో నేను చేతులు బ్రో చేతులు గీతులు ఎందుకు వేస్తారు బ్రో? ఇష్టం బ్రో. చేతులు ఎందుకు వేస్తున్నావు బ్రో? ఎందుకు లేకుండా మాట్లాడు బ్రో. నువ్వు ఫోటోలు రిలీజ్ చేసి మళ్ళీ చెయ్యా బ్రో. నేను చెయ్యా బ్రో. చేయరా మేము చేస్తాం. మెల్లగా చేతులు గీతులు వేయకు బ్రో. నువ్వు చేతులు గీతులు వేయకు బ్రో. చేతులు గీతులు లేకుండా మధ్యలో నువ్వు మంచిగా మాడుతున్నా మంచి చెప్పినప్పుడు ఇచ్చేసేది. సరే ఇక్కడ రా, ఒక్క నిమిషం ఇక్కడ రా. నువ్వు అంత సీరియస్ పోనీ వదిలే వాళ్ళ పెట్టేస్తారు మళ్ళీ. సరే చూద్దాం ఏం పెడుతుందా, అంత మాత్రం ఏం కాదు కదా. చేతులు గీతులు లేకుండా మాట్లాడు బ్రో. లేకుండా మాట్లాడు బ్రో. చేతులు గీతులు లేకుండా మాట్లాడు. వెళ్ళిపోయిందా ఆయన? మా అన్న ఉంటాడా? తమ్ముడిని తమ్ముడి మీద ఎట్లా చేస్తాం? బరాబర్ స్టార్టింగ్ నుంచి మంచిగానే మాట్లాడినాం.
అందుకే ఇంతసేపు ఉన్నారు. ఉంటే ఏమైతుంది లవ్ గివ్ అన్నాక అవన్నీ నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటా బ్రో. నువ్వు పెడతావు బ్రో. 10 మందిగో మమ్మల్ని 1,00,000 మంది చూస్తారు, అర్థమైందా? అంత మందిలో మేము ఖరాబ్ అవుతాం బై. నువ్వు అట్లా కీర్తితో ఫోటో దిగిన నా గర్ల్ ఫ్రెండ్ అవన్నీ పెట్టేసినావు అనుకో, ఈయనకి పంపిస్తారు ఫోటోస్ అన్న. ఏంది నా ప్రాబ్లం అవుతుంది రా మళ్ళా. చెప్తాను బ్రో, నేను లవ్ చేస్తున్నా బ్రో, నాకు తెలియదు అవన్నీ. అవును, నువ్వు ఫోటోలు డిలీట్ చేస్తున్నావు కదా. అవును, మంచిగా అడిగితే ఎవరైనా చేస్తారు, వచ్చి డక్క కొట్టు కూడా చేస్తారు. నేను చెయ్యను గీయను అని మాట్లాడినా. చెయ్య అని చెప్పినా బ్రో, నేను గిట్ట మంచిగా చెయ్య అని చెప్పి చెయ్య బ్రో. నేను చెయ్య బ్రో, డిలీట్ చేశారు మళ్ళీ మీకు చెయ్య బ్రో. చెయ్య బ్రో, ఇష్టం బ్రో. ఏమనుకుంటున్నారు అసలు? ఫోన్ ఫస్ట్ కొద్ది చాలా వేస్తున్నావు ఫోన్. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. మీరిద్దరు నడవండి. ఇదో నేను ఒకటే చెప్తున్నా, నేను చెయ్యను. ఓపెన్ గా చెప్తున్నా నీకు. నువ్వు ఒకవేళ ఐ లవ్ యూ అని చెప్పినా నేను థ్యాంక్ యూ తప్ప ఇంకొక మాట రాను నోట్లోకి వెళ్ళి. ఎక్స్పెక్ట్ చేయకు నా దగ్గర నుంచి నువ్వేమి. అర్థమవుతుందా? నువ్వు వచ్చి చెప్పడమే ఎక్కువ నా ముందు, అంతేగాని ఇంకా ఈయన దొబ్బడము, ఆయన మీ చేయలే పట్టడం అది చాలా తప్పు. మేము చేయలేము. అవును, మరి డక్క కొడితే మరి మేమేం చేయాలి? నువ్వు డిలీట్ చేయాలి అంటున్నావు కదా. చెయ్యా, నేను లవ్ చేస్తున్నా కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటా. అది కొడతా, అర్థమవుతుందా? మీ చెల్లెనే ఇట్లా నవ్వుకుంటావా? మీ అక్క మీ చెల్లెని మేము ఆలోచించారు. ఆమె వేరే, ఆమెకి వేరే మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎడబట్టించుకుంటారా ఏ పోరైనా? ఆయన చక్కగా చూసుకోడు, నేను చక్కగా చూసుకుంటా. నీకు అసలు ఏం తెలుసు ఆయన గురించి? ఇంద్ర పార్క్ బంద్ చేయాలి, వేరే స్పాట్ చూసుకోవాలి. కూర్చుందామని చెప్పి ఇప్పుడు వచ్చినాం. ఆలోచించి మళ్ళీ నేను మా తమ్ముడు కాబట్టి లవ్ చేస్తుందని చెప్పి నేను సపోర్ట్ ఇస్తున్నా. నేను తమ్ముడు కాబట్టి సపోర్ట్ ఇస్తాను. ఎట్లా మీ తమ్ముడు సపోర్ట్ ఇస్తావు, నేను అట్లా మా తమ్ముడు సపోర్ట్ ఇస్తా. నేనేం తప్పు చేస్తలే అన్న, సపోర్ట్ చేయడానికి. నాకు ఒక విషయం చెప్పు, మీ చెల్లెకు మీ అక్కకు ఇట్లనే సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అని నువ్వు కొడతావా కొట్టవా? వదిలేస్తావా? మరి అదే కదా డిలీట్ చేయమని చెప్తుంది. నీ వరకు వచ్చేసరికి ఒక లెక్క, నా వరకు నేను ఎట్లా చేస్తా చెయ్యా. నేను పనిచేస్తున్నా అయిపోతే మంచిగా చెప్తే వినాలా, లేకపోతే చేసేస్తా. ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మీకు రాకురా మాట్లాడు. చక్కగా మాట్లాడు. నా చేతులు చేయాలంటే ఫస్ట్ నా మీద మంచిగా అడగాలి. చేతులు గీతులు మంచిగా చెప్తున్నా. మంచి మాట్లాడమంటే తమ్ముడు మీద చేయట్లేదు బాయ్. నువ్వు అంటే ఎట్లు అదే ఊకున్నప్పుడు మాట్లాడాలి. అట్లానే నువ్వు ఎట్లానో నేను బి అట్లానే. నాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందిరా, అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాం, ఫోటోలు డిలీట్ చెప్తున్నాను. అరే నువ్వు జరుగు బాయ్. జరుగు ఫోటోలు డిలీట్ చేయి. ఫస్ట్ ఫోటోలు వీడియో బంద్ చేయి. వీడియో బంద్ చేయి. వీడియో బంద్ చేయి.